శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ టీడీపీ అభ్యర్థులు వరుసకు మామ అల్లుళ్లు. ఇందులో మామ తమ్మినేని శ్రీనివాసరావు గత 3 ఎన్నికల్లో ఓటమి చవిచూస్తుంటే మేనల్లుడు కూన రవికుమార్ 2014 ఎన్నికల్లో మామను ఓడించి చంద్రబాబు ప్రభుత్వంలో విప్ పదవి దక్కించుకున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి విప్ అయిన తమ్మినేని కూడా విప్గా పనిచేసిన తరువాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూన రవికుమార్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కోబోతున్నారని టాక్. 2014లో మామ తమ్మినేని సీతారాంపై పోటీ చేసిన కూన రవికుమార్ చంద్రబాబు ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురుకాబోతుందన్నది ఆ జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇందుకు అక్కడి నేతలు లాజిక్ కూడా చెప్తున్నారు. తమ్మినేని కూడా గతంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన తరువాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని, ఇప్పుడు కూనకు కూడా అలాంటి పరిస్థితే రానుందంటున్నారు. తమ్మినేని 1985 ఎన్నికల్లో విజయం సాధించి ఎన్టీఆర్ ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. అయితే ఆ తరువాత ఎన్నికలు 1989లో మాత్రం ఆయన ఓడిపోయారు. తమ్మినేని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి 1983, 85లో గెలిచారు. ఆ తరువాత 1989లో ఓడిపోయారు. మళ్లీ 1994, 99లో గెలిచారు. 2004లో టీడీపీ, 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి వరుసగా 3 ఎన్నికల్లో తమ్మినేని ఓటమి పాలయ్యారు. నిజానికి తమ్మినేని కూనల అత్యంత సమీప బంధువులు. ఇక తమ్మినేని సోదరి కుమారుడే కూన రవికుమార్. అలాగే కూన రవికుమార్ సోదరి వాణినే తమ్మినేని పెళ్లాడారు. మామ కమ్ బావ అయిన తమ్మినేని వెంటే ఒకప్పుడు తిరిగి రాజకీయం నేర్చుకున్న కూన రవికుమార్ ఆ తరువాత ఆయనపైనే పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. మరి తమ్మినేనికి ఎదురైన సెంటిమెంటే కూనకు కూడా ఎదురై ఓటమి పాలవుతారు. లేదంటే వరుసగా 2 ఎన్నికల్లో విజయం సాధించిన తమ్మినేని రికార్డును కూన సమం చేస్తారా అన్నది వేచి చూడాలి.